చెప్పండి. విద్యార్థులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు రాజధాని. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా దిగాల్సినటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనబడట్లేదు. ఏం చెప్పదలుచుకుంటారు? అంటే వీళ్ళకి విద్యార్థులు అంటే నీటికి సంబంధించినటువంటి బాధితులు అంటే ఇలా కనీసం భయం లేదు. మెయిన్గా ఏంటంటే మేమే పరిపాలిస్తాము, మాకు అధికారం ఉందని అధికారం మదంతో ఇలా విచ్చలవిడిగా లాఠీ చార్జులు జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి నిరసన శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి విద్యార్థులపైన కావచ్చు, విద్యార్థులకు అంటే మద్దతుదారులపైన కావచ్చు, నిరుద్యోగులపైన కావచ్చు, నీటి ఆస్పిరెంట్లపైన కావచ్చు, ఇలా తీవ్రవాదుల కన్నా ఎక్కువ లాఠీ చార్జ్ చేయడం కావచ్చు, టియర్ గ్యాస్ వదలడం కావచ్చు. అసలు మోడీ ప్రభుత్వం మరి ఏమనుకుంటారో ఇప్పటి వరకు కొంచెమన్నా సిగ్గుండాలి. మీరు చెప్తున్నాం కదా, ఇది ఖచ్చితంగా మరొక శ్రీలంక లెక్కనో బంగ్లాదేశ్ లెక్కనో నిరుద్యోగులు మొత్తం పెద్ద ఎత్తున తిరగకముందే రాజీనామా నరేంద్ర మోడీ చేస్తారా, లేకపోతే బీజేపీలో జేపీ నడ్డా చేస్తారా, అమిత్ షా చేస్తారా, ధర్మేంద్ర ప్రధాన్ చేస్తారా? తొందరనే రాజీనామాలు ఎక్కడికక్కడ రాజీనామాలు చేసి ఈ భారతదేశ ప్రజలకి మీరు క్షమాపణ చెప్పాలని తెలియజేస్తున్నాం. మేము తెలుపుతున్నటువంటి వ్యక్తులంతా కూడా దేశ విద్రోహులు, వాళ్ళంతా కూడా విపక్షాల తోడుతోటి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు, అల్లర్లు చేస్తూ ఉన్నారు అంటూ కూడా బీజేపీ పార్టీ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతాం. వాళ్ళకి పెద్ద మీడియా ఉంటుందండి. రోజు 100 కోట్లు ఇచ్చి మీడియా మాఫియాని నడిపించుకుంటారు బీజేపీ ఆఫీసులలో. వాళ్ళు జీతాలు తీసుకున్న వాళ్ళు ఉత్తప్పుడే వాళ్ళు విష ప్రచారం చేస్తారు. పొద్దుగాలు చేస్తారు, రాత్రి రాక. ఇప్పుడు ఈ సమయంలో విష ప్రచారం చేయరా? ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళు జై శ్రీరామ్ అంటే దేశద్రోహులు గారు. ఇక ఆ బీజేపీకి బీజేపీ అంటారు, బీజేపీకి సపోర్ట్గా మాట్లాడితే దేశద్రోహులు గారు. ఇప్పుడు అరే అన్యాయం జరిగిందంటే దేశద్రోహులు అంటారు. ఎంత సిగ్గుచేటు అంటే ప్రశ్నించిన వాళ్ళు మొత్తం దేశద్రోహులు అని మీరు అంటే చలో ఆ దేశద్రోహులు లెక్కన మేము చేస్తాం, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఈ దేశం చెడిపోతుందంటే మేము ముందుండి నడిపిస్తాము. అసలు ఊరుకునే ప్రసక్తే లేదు. దేశం మాది, అలా రాష్ట్రం మాది. దేశానికి అన్యాయం జరుగుతుందంటే వాళ్ళు దేశద్రోహులు. అక్కడ ఇవాళ ఒక్కలా ఇద్దరా ఎందరో మంది రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వస్తున్నారు. వాళ్ళందరూ దేశద్రోహులా? అంటే మొన్నటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రాజీనామా చేయాలంటూ కూడా మీరు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకు ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇట్లా విమర్శలు చేస్తూ ఉన్నారు? ఈ దేశవ్యాప్తంగా నీట్ అనే పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈరోజు విద్యార్థులు ఇంటర్మీడియట్ వరకు చదువుకొని కూడా లాంగ్ టర్మ్ తీసుకొని విద్యార్థులు చాలా ఎక్కువ మొత్తంలో ఫీజులు కోచింగ్ సెంటర్లో చెల్లించి వాళ్ళ భవిష్యత్తును పణంగా పెట్టి నీట్ పరీక్ష, ఒక డాక్టర్ కావాలనే లక్ష్యంతో నీట్ పరీక్ష రాసిర్రు. అటువంటి పరీక్షనే పేపర్లే మార్కెట్లో జిరాక్స్లాగా అమ్మితే ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు ఏంది, వాళ్ళ భవిష్యత్తు ఆగమైనట్టుగా. ఈరోజు వాళ్ళు చదువుతున్న వాళ్ళ లక్ష్యం, వాళ్ళ ఉద్దేశం అదంతా ఆగమైనట్టే కదా. కాబట్టి ప్రభుత్వం దాన్ని బాధ్యతగా తీసుకొని వెంటనే మన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. దీంతోపాటు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రాజీనామా చేయాలి. దాంతోపాటు ఈరోజు ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటుండు, సార్ దీన్ని విశ్లేషించండి, దీని గురించి మాట్లాడాలంటే నాకు టైం లేదు, విశ్లేషించే రైట్స్ నాకు లేవు, వీడియో చూసే అంత టైం లేదు అంటుండు. అది కరెక్ట్ కాదు. ప్రధాన న్యాయమూర్తి గారు, మీరు పెద్దవాళ్ళు, ఆలోచించి విద్యార్థుల మీద జరుగుతున్న అన్యాయాన్ని మీరు విశ్లేషించాలి, దానికి సమాధానం ఎవరైనా ఇవ్వాలి. దాంతోపాటు కూడా ఈరోజు చదువుకున్న విద్యార్థుల మీద అన్యాయం జరిగిందని నిరసన తెలిపిన వ్యక్తుల మీద మీరు అడ్డగోలుగా వాళ్ళను కొట్టి దాడి చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ భవిష్యత్తును రక్షించండి, వాళ్ళ భవిష్యత్తును కాపాడాలి. మీరు ప్రభుత్వం మీద ఉంది, లేదంటే మీకు చేత కాకపోతే బీజేపీ ప్రభుత్వం ముక్కుమడిగా రాజీనామా చేయాల్సిందే. మేము విద్యార్థి పక్షాన కోరుతున్నాం. ఇంకో బంగ్లాదేశ్లో జరిగిన ఉద్యమం, శ్రీలంకలో జరిగిన ఉద్యమం తీసుకురాకముందుకే మీరు ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు రాజీనామా చేస్తే మా భవిష్యత్తును కాపాడిన వాళ్ళు అవుతారు. విద్యార్థుల మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, అందుకనే లీకేజ్ జరిగిన వెంటనే ఎగ్జామ్ని మళ్ళీ ఒకసారి కూడా పెట్టినామంటూ కూడా బీజేపీ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ఇది ఒక్క లీక్ కాదు, 2024లో కూడా నీట్ పేపర్ లీక్ అయింది. 22 లక్షల మంది విద్యార్థులు రాస్తే వాళ్ళ పేపరు లీక్ అయిన తర్వాత ఎవరో ఒకరు బయట పెడితే అప్పుడు వీళ్ళు స్పందించి అప్పుడు రద్దు చేయడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ గారు మాకు న్యాయం చేయరి నిరసన వ్యక్తం చేస్తే ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉండి వేస్ట్ నా మాటలు. ఎందుకంటే శాంతియుతంగా 25-30 గల వయసు లోపల ఉన్న విద్యార్థులు శాంతియుతంగా నిరసనలు చేస్తే వాళ్ళపైన పోలీస్ దాడులు. 5,000 మంది జంతర్ మంత్లో దాదాపు 5,000 మంది పోలీసులతోనే శాంతియుతంగా నిరసన చేస్తే వాళ్ళపైన దాడులు చేశారు. ఇది ఎక్కడి న్యాయం? పోలీసు వాళ్ళకు కనీసం నేమ్ ప్లేట్స్ లేవు. డీసీపీ సందీప్ లాంబా మహిళ పైన చేసుకుండు. ఉన్నతమైన స్థానంలో ఉండి పోలీసులే ఈ విధంగా విద్యార్థులపైన దాడి చేస్తే మరి విద్యార్థులు ఏం చేయాలి? మరో నేపాల్లో ఏ విధంగా యువత రోడ్డులు ఎక్కిరో భారతదేశంలో కూడా భవిష్యత్తులో అదే విధంగా ఎక్కుతారు. మీరు కానీ
పార్టీ చెప్తుంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అల్లరి ముఖాలు పోలీసుల మీద దాడి చేశారు కాబట్టే పోలీసులు వాళ్ళు కూడా దాడి చేశారంటూ కూడా కొంతమంది బీజేపీ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పుడు విద్యార్థులు దాడి చేస్తే మొదటి రోజే వాళ్ళు పోలీసులతోని ఏది అక్కడ వేయడం కానీ లేదా ఆపివేయడం కానీ నిరసన ఆపివేయడం కానీ ప్రయత్నాలు జరుగుతాయి. విద్యార్థులు ఎక్కడ శాంతియుతంగా జాతీయ జెండా చేతిలో పట్టుకొని విద్యార్థులందరూ మాకు న్యాయం చేయాలని శాంతియుత నిరసన చేశారు. ఇక్కడ కేవలము అసలు పోలీసులకు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఆర్ఎస్ఎస్లు బీజేపీలో వచ్చి వాళ్ళపైన దాడులు చేస్తే అదెక్కడి న్యాయం? పాపం చిన్న విద్యార్థుల పైన 16-17 ఏళ్ళ విద్యార్థుల పైన ఎలా పడితే ఆడ లాఠీ చార్జీలు చేశారు. మహిళల పైన మహిళలను చూడకుండా కానీ ఎట్లా పడితే అట్లా కొట్టి వాళ్ళను రక్తాలు ఏరులు పారే విధంగా జంతర్ మంతర్లో విద్యార్థులపైన దాడులు చేస్తే మేము తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. శాంతియుతంగా మా హక్కులు రాజ్యాంగబద్ధంగానే మేము శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేసుకున్నాం. దానికి వ్యతిరేకంగా మీరు విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా విద్యార్థులపైన దాడి చేస్తే ఏమవుతుంది? ఎంతోమంది కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. అదే యువత రోడ్లపైకి ఎక్కితే బీజేపీ ప్రభుత్వం కుప్ప కూలిపోతుంది. ఇదే మా బీఎస్ఎఫ్ఐ నుంచి మేము హెచ్చరిస్తున్నాం. రోజుల నుంచి విస్తృతంగా జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మొన్న ఇన్వాల్వ్ అయ్యి రాహుల్ గాంధీ అరెస్ట్ అవ్వడం, తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసుకుంటే కేవలం రాహుల్ గాంధీ అరెస్ట్ అయ్యడానే నిరసన తెలుపుతూ ఉన్నారు. కానీ నీట్ విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఎక్కడ కూడా మాట్లాడినటువంటి సందర్భం కనబడట్లేదు. పైగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా విద్యార్థుల మీద మాకు చిత్తశుద్ధి ఉందని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పేపర్ లీక్లు అయినాయి. ఇదే ధర్మేంద్ర ప్రధాన్ ఆయన ఏబీయూపీ యువ నాయకుడు ఉన్నప్పుడు పేపర్ లీక్ అయినప్పుడు ఆయన రాష్ట్రంలో సెక్రటరీ ముట్టడి చేసిండు. అందరికీ తెలిసిన విషయం. వీళ్ళు కేవలము విద్యార్థుల జీవితాలను రాజకీయంగా వాడుకుంటారు. ప్రతిపక్షంలో ఎవరున్నారు? కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు అదే రాహుల్ గాంధీ మొట్టమొదటిసారిగా మొదటి రోజే ఎందుకు పోలే ఆడికి? ఎందుకంటే యువత అంతా మేల్కొంటుంది, యువత అంతా రోడ్ల మీదకి వస్తారు కాబట్టి ఇక్కడ ఆల్టర్నేట్గా మాకు ఓటు బ్యాంక్ పెరుగుతున్న ఉద్దేశంతోనే వాళ్ళు వచ్చారు. కానీ ఏ రోజు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాలేదు. ఈ దేశంలో న్యాయం అడగటం యాంటీ నేషనలా? ఈ దేశంలో ఉన్నటువంటి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థులను యాంటీ నేషనల్గా క్రియేట్ చేయడం అనేది ఎంత దౌర్భాగ్యం. ఈ దేశంలో ఉన్నటువంటి నీట్ పేపర్ లీక్ అయింది. దానికి వ్యతిరేకంగా విద్యాశాఖ మినిస్టర్గా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా ఒక 20 రోజుల సంధి నిరసన తెలియజేస్తున్నటువంటి విద్యార్థులను యాంటీ నేషనల్గా క్రియేట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసమని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థి లోకమే కాదు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కూడా రాబోయే రోజులలో రోడ్ల మీదకి రావడం అనేది జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వాన్ని అడుగడుగున అడ్డుకుంటామని చెప్పేసి ఉస్మానియా విద్యార్థి వేదికగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, దేశ సమగ్రత అంటే దేశంలో అసమానతను పెంచి పోషించడం కాదు, సమానతను క్రియేట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క ఉస్మానియా విద్యార్థి వేదికగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క విద్యార్థులకు న్యాయం చేయాలి, వాళ్ళను పిలిపించి చర్చలు జరపాల్సిన అవసరం బీజేపీ ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు ఎవ్వరు కూడా మాట్లాడటం లేదు. ఈ రాష్ట్రంలో అడుగడుగున ఎంపీలను అందరిని కూడా అడ్డుకుంటాం, తిరగనివని చెప్పేసి విద్యార్థి లోకంగా మేము తెలియజేస్తున్నాం. రాబోయే రోజులలో బీజేపీ ప్రభుత్వాన్ని బొందబెడతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ. శాంతియుతంగా నిరసన తెలిపాలంటే మేము ఖచ్చితంగా అవకాశం ఇస్తాం. కానీ అక్కడ అంతా కూడా శాంతియుతంగా కాకుండా అల్లర్లు చేస్తూ ఉన్నారు, చాలా వరకు గొడవలు చేస్తూ ఉన్నారు, సంఘ విద్రోహ స్పీచ్లు ఇస్తూ ఉన్నారు అంటూ కొంతమంది బీజేపీ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. మీకు వీడియోలు ఉన్నాయిగా బ్రదర్, ఇప్పుడు మీడియా ఉన్నది. మీడియా ముందు సంఘ విద్రోహకంగా మాట్లాడినటువంటి వ్యక్తులందరినీ ముందల పెట్టవచ్చు కదా, ముందల పెట్టి వాళ్ళని శిక్షించండి. ఎవరైతే సంఘ విద్రోహ శక్తులుగా అసంఖ్యాకంగా అన్పార్లమెంట్లుగా మాట్లాడుతున్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో మీకు వీడియో ఫుటేజీలు ఉన్నాయి. ఆ వీడియో ఫుటేజీల ద్వారా వాళ్ళని అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి నిరసనకారులు ఎవరైతే శాంతియుతంగా చేస్తారో వాళ్ళ యొక్క శాంతియుతంగా చేస్తున్నటువంటి న్యాయమైన కోరికకు మీరు న్యాయం చేయండి అని చెప్పేసి తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఎవరైతే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులను
వెంటనే అరెస్ట్ చేయమని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. రైట్, ఇది పరిస్థితి. మొత్తానికైతే దేశవ్యాప్తంగా ఇప్పటికే విద్యార్థులంతా కూడా బగ్గుమంటా ఉన్నారు. మరోవైపు ఏదైతే బీజేపీ పార్టీ దీని మీద ఎక్కడ కూడా మాట్లాడట్లేదు, దీని మీద చర్చలు పిలవట్లేదు అంటూ కూడా విద్యార్థి సంఘ నేతలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గతంలో విద్యార్థి నేతగా ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో లీకేజీలు జరిగినప్పుడు పెద్ద ఎత్తున పోరాటం చేసిండు. ఇప్పుడు అదే వ్యక్తి మరి ఆయన హయాంలోనే ఆయన విద్యాశాఖ ఉన్నప్పుడే, ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే పెద్ద ఎత్తున లీకేజీలు జరిగినా కూడా మాట్లాడకపోవడం చాలా దారుణం అంటూ కూడా బీఎస్ఎఫ్ఐ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది.